ఏపీలో మత్స్యకారులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. సముద్రాన్ని నమ్ముకొని జీవనం సాగించే గంగపుత్రులకు మరో 2 నెలల పాటు దినదిన గండంగా మారనుంది. జూన్ 14 వరకు 2 నెలల పాటు చేపల వేటపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. మత్స్యశాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మత్స్యకార బోట్లు సముద్రంలోకి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు అధికారులు. వేటకు వెళ్లకుండా తాము ఎలా బతకాలంటున్నారు మత్స్యకారులు. ప్రభుత్వమే దారి చూపాలంటూ వేడుకుంటున్నారు. ప్రభుత్వం చేపల వేటపై నిషేధం ఎందుకు విధించింది? ఈ 2 నెలలు మత్స్యకారుల పరిస్థితి ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏప్రిల్, మే, జూన్ నెలలు సముద్ర జీవులకు అత్యంత కీలకమైన సమయం. ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో వేట కొనసాగితే చిన్న చేపలు నశించే ప్రమాదం ఉండటంతో పాటు భవిష్యత్తులో మత్స్య సంపద తగ్గిపోతుంది. అందుకే సముద్ర సంపదను కాపాడేందుకు ఈ నిషేధాన్ని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే 5,000 రూపాయల జరిమానాతో పాటు వలలను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాకుండా బోటు రిజిస్ట్రేషన్ను 1 సంవత్సరం పాటు రద్దు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వేట నిలిచిపోవడంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. మత్స్యకారుల సేవలో పథకం కింద ఏడాదికి 20,000 సాయం అందిస్తోంది. గతంలో ఈ సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయగా ఈ ఏడాది కూడా అదే విధంగా అందించేందుకు రేపటి నుంచి అర్హుల వివరాలను సేకరించనున్నారు. ఇంకా మత్స్యకారుల సంక్షేమం కోసం డీజిల్పై సబ్సిడీ, వలలు, తెప్పలు, మోటార్ ఇంజిన్లపై 40% రాయితీ అందిస్తోంది ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకం కింద ప్రమాద బీమా మొత్తాన్ని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఈ ప్రయోజనాలు పొందాలంటే మత్స్యకారులు సహకార సంఘాల్లో సభ్యులై ఉండాలి. అలాగే వేట లైసెన్స్, ఆధార్ కార్డు కలిగి మత్స్యశాఖలో నమోదు చేసుకోవాలి. అవసరమైన పత్రాలు సమర్పించడం ద్వారా బీమా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం అందిస్తున్న సాయం అందరికీ అందట్లేదని మత్స్యకారులు వాపోతున్నారు. చివరి ఏడాదిలోనూ చాలా మంది మత్స్యకారులకు భరోసా అందలేదని చెప్తున్నారు గంగపుత్రులు. 2 నెలలు వేటకు వెళ్లలేక, జీవనాధారం లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు వినట్లేదని, సగం మందికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు జమ కావట్లేదని చెప్తున్నారు. నుంచి మత్స్యకారులకు వేట నిషేధ టయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ టైంలో సంతానోత్పత్తి జరుగుతుంటది కాబట్టి ఈ టైంలో ఈ యొక్క వేట నిషేధం అనేది మత్స్యకారులకు సంబంధించిన అన్ని గ్రామాల్లో ప్రభుత్వం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మత్స్యకారులు ఇప్పటికే గ్రామాల్లో వాళ్ళు ప్రతినిత్యం వేటాడి ఏట చేపలు దొరుకుతూనే జీవనోపాధి అయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి వాళ్ళకి తక్షణమే ప్రభుత్వం ప్రకటించినటువంటి 20,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యము, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నూనె, కందిపప్పు ఇచ్చి ఈ సందర్భంలో ఆదుకోవాలి. అదేవిధంగా ఇప్పటికే చూస్తుంటే గ్రామాల్లో పోయిన సంవత్సరం కూడా చూసినా కూడా చాలా మందికి ఈ యొక్క 20,000 రూపాయలు అనేది ఇవ్వలేదు ఎక్కువ మందికి. ఈసారి కూడా ఆ విధమైన పద్ధతి అయితే మత్స్యకారులు ఆందోళన చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు చూస్తూ ఉన్నాం, మత్స్యకారులు కూడా మన ఇటీవల ఇసుకపల్లి దగ్గర 164 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు పోగయ్యారు. వాళ్ళు ప్రతిసారి మద్రాసు నుంచి మరబోట్లు రావటం, వల్ల తెంచేయటము, ఇవన్నీ చేయటం వల్ల చాలా మత్స్యకారులు
అవన్నీ రిపేర్లు చేసుకోవటం, మళ్ళీ వల్ల దగ్గరపోతే కొనుక్కోవటం, ఇవన్నీ పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ యొక్క సాధారణమైనటువంటి చిన్న సన్నకారు అయినటువంటి మత్స్యకారులకు సంబంధించిన నిషేధమా, అయ్యే విధంగా మద్రాసు నుంచి వచ్చేటువంటి పెద్ద బోట్లకు కూడా నిషేధం ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం దీన్ని కూడా అడ్డుకోవాలని చెప్పేసి చెబుతా ఉన్నాం. 15వ తారీఖు పడవలు ఆపేసిన కానించి ఏ పని కూడా మాకు చేత కాదు. ఈ నీబోడు ఆడాట అడిగి తీసుకొని ఏమన్నా 10 రూపాయలు అడిగి తీసుకొని వడ్డీకి తీసుకొని 2 లక్షలు 3 లక్షలు వస్తుంది ఆ వల చేసుకొని ఆడ పెట్టుకుంటే బ్యాన్ ఫీల్డ్లో పెద్ద బోట్లు వచ్చి చెగ్గొట్టి చేస్తుంటారు. చెగ్గొట్టేసినప్పుడు మా ఇబ్బంది పడిపోతుంటాం. మళ్ళీ ఇంకా వడ్డీకి తీసుకోవాలంటే దీనికి 10 రూపాయలు వడ్డీ కట్టాలా, మళ్ళీ ఆ సంపాదన ఎప్పుడు రావాలి, ఎప్పుడు తీర్చాలి, ఇవన్నీ ఇదైపోతుంటాం. దాని నుంచి పెద్ద బోర్డు రానికోకుండా ప్రభుత్వం మాకు సహకరించి ఇది చేయాలని కోరుకుంటూ ఈ బ్యాన్ ఫీల్డ్లో ఈ అందరికి పడతల్లా డబ్బులు అందరికి పడతల్లా, అవి అందరికి పడేటట్టుగా చూడమని కోరుకుంటున్నాం. ఈ మళ్ళీ ఉపాధి పని మా పంచాయతీలో పెట్టమని కోరుకుంటున్నాను. ఆడ నడిచెళ్ళి చేయలేకపోతున్నాము. ఏదన్నా ఉపాయం ఉంటే ఆ పంచాయతీలో సోందరపొట్టిన ఆడన్నా చేసేటట్టుగా కల్పించమని కోరుకుంటున్నాను. ఇక్కడ 2 నెలలు వేట నిషేధం జరుగుతుంది. ఈ 2 నెలలకు గాను మాకు 20,000 డబ్బులు పడతాయి. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో అయితే 10,000 పడేవి. ఇప్పుడు 20,000 పవన్ చెప్పాడు 20,000 వేస్తున్నారు. కానీ పోయిన సంవత్సరం వేసారు, అంతకుముందు సంవత్సరం 10,000 వేయలేదు మాకు. ఈ సంవత్సరం కూడా వేస్తానని అంటున్నారు. కానీ అది 90% పడుతుంది, 100% పడలేదు 20,000. అది పడ్డ వాళ్ళకి ఓకే, పడిన వాళ్ళు మటుకు బాధపడుతున్నారు. కానీ ఈ 2 నెలల టైంలో మేము 5 నుంచి 3 లక్షల దాకా యాడ్ చేయగలం. ఎందుకు ఆగిపోతాం అంటే ఇది మా అభివృద్ధి కోసమే కాబట్టి మేము ఆగిపోతున్నాం. గవర్నమెంట్ ఇంజినాలు అవి ఇస్తానంటున్నారు, కానీ పక్క ఊర్లో వాళ్ళకి అందరూ ఇస్తున్నారు, కానీ మాకైతే చేపల వేట నిషేధం అమలులో ఉన్న సమయంలో అక్రమ కార్యకలాపాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి చేపల వేట నిర్వహిస్తున్న ఒక భారీ యంత్ర పడవను నెల్లూరు జిల్లా ప్రత్యేక గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. తీర ప్రాంతంలో సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఈ పడవను అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ పడవను అడ్డగించి పడవను స్వాధీనం చేసుకున్నారు. పడవలో ఉన్న 7 మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల నుంచి అక్రమంగా ప్రవేశించే పడవలపై కట్టడి చేయాలని అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం మత్స్యశాఖ, తీర భద్రతా పోలీసులు, అటవీశాఖ, స్థానిక మత్స్యకారులతో కలిసి సంయుక్త టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా ప్రతిరోజు సముద్ర గస్తీ కొనసాగుతోంది. తీర ప్రాంత నిఘాను మరింత బలోపేతం చేస్తూ 3 పెట్రోల్ బోట్లను మోహరించారు. ఒకటి జువ్వెలదిన్నె నుంచి తుమ్మలపెంట, తాటిచెర్లపాలెం వరకు గస్తీ నిర్వహిస్తోంది. రెండవది కృష్ణపట్నం పోర్టు పరిధిలో పనిచేస్తుండగా మూడోది SDSC షార్ సమీపంలోని కుప్పం వైట్ వరకు నిఘా కొనసాగిస్తోంది.